హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ కొత్త రేషన్ కార్డుల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొత్త రేషన్ కార్డుల జారీపైన కసరత్తు కొనసాగుతుంది. అలాగే లక్షలాది మంది లబ్ధిదారులు కొత్త రేషన్ కార్డుల జారీతో పాటుగా పేర్ల మార్పుల కోసం వేచి చూస్తున్నారు. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికం కావడంతో లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేస్తున్నారు. కానీ కొత్త రేషన్ కార్డుల జారీకి ముందే కేంద్రం సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇక ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు కీలక అప్డేట్ ఇచ్చింది. కొత్త రేషన్ కార్డులను జారీ చేసేందుకు కసరత్తు చేపట్టిన ప్రభుత్వం కార్డుల జారీకి ముందే రేషన్ కార్డుకు ఈకేవైసీ ప్రక్రియను మొదలుపెట్టింది. ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి ఓ గడువును కూడా విధించింది. ఏప్రిల్ 30 వరకు రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకునేందుకు గడువు విధించిన ప్రభుత్వం ఏప్రిల్ 30వ తేదీ దాటినప్పటికీ కొందరు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయలేదని అంచనా వేసింది. ఇక పూర్తి స్థాయిలో లబ్ధిదారులు ఈకేవైసీ పూర్తి చేయలేదని ప్రభుత్వం గుర్తించడంతో ఈకేవైసీ చేసుకునేందుకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ గడువును జూన్ 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ గడువులోపు ఈకేవైసీ పూర్తి చేయాలని అధికారులు స్పష్టం చేశారు. కొత్త కార్డుల జారీకి ముందే ఈకేవైసీ పూర్తి చేయడంతో పాటుగా బోగస్ కార్డుల ఏరివేతపైన ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా ఈకేవైసీ పూర్తి చేసుకునేందుకు ఏప్రిల్ 30 వరకు గడువు విధిస్తూ ఆ లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయలేని పక్షంలో రేషన్ సరుకులు నిలిపివేస్తారని అధికారులు ప్రకటన జారీ చేశారు. అలాగే ఆన్లైన్లో కూడా ఈకేవైసీ చేసుకునే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఇక దీంతో లబ్ధిదారులకు వెసులుబాటు కల్పిస్తూ మరో 2 నెలల పాటు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్షల కారణంగా కార్డులో పేరున్న చాలా మంది విద్యార్థులు వేరే ప్రాంతాల్లో ఉంటూ చదువుకోవడం వల్ల ఈకేవైసీని చేసుకోలేకపోయారని, ఈ సమస్య ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఈకేవైసీ చేసుకునేందుకు గడువు పెంచాలని నిర్ణయించింది. ఇక ఇందులో భాగంగా జూన్ 30 వరకు ఈకేవైసీ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.